ఆంధ్రప్రదేశ్లో 2024 సాధారణ ఎన్నికల నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి నేతలు ప్రయోగించిన పలు అస్త్రాలు ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. అందులో సుగాలి ప్రీతి ఉదంతం నుంచి అనేక విషయాలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా ఆ లిస్టులో హనుమ విహారీ చేరాడు. హనుమ విహారీ అందరికీ తెలుసు. ఒకనాడు టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో టీమిండియా తరపున టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అలాంటి హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ జట్టుకి ఆడుతూ 2024 ఆరంభంలో వచ్చినటువంటి విభేదాలతో ఏపీ జట్టుని వీడబోతున్నట్టుగా చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. అప్పట్లో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టింది. ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలంతా హనుమ విహారీని పావుగా వాడుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రయోగించారు. అది కూడా తిరుపతిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక కార్పొరేటర్ బిడ్డ కోసం హనుమ విహారీకి జట్టులో ప్లేస్ ఇవ్వడం లేదు అన్నట్టుగా ఆరోపణ అప్పట్లో చాలా పెద్ద సంచలనమయ్యింది. కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హనుమ విహారీ ఆంధ్రప్రదేశ్ జట్టును వీడబోతున్నట్టుగా ప్రకటన చేశాడు. గతంలో సరిగ్గా ఇలాంటి ప్రకటన చేయడం జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టింది. దాన్ని రాజకీయంగా జనసేన, తెలుగుదేశం పార్టీ అస్త్రాలుగా వాడుకున్నాయి. ఆఖరికి క్రికెట్లో కూడా రాజకీయాలు ప్రయోగిస్తూ వైఎస్ఆర్సీపీ ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టడం లేదు అన్నట్టుగా ఆ రోజు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్ళీ హనుమ విహారీ ఆంధ్రప్రదేశ్ జట్టును వీడి త్రిపుర జట్టు తరపున వచ్చే సీజన్ నుంచి ఆడబోతున్నట్టుగా ప్రకటించారు. అందుకు కూడా కారణాలు లేకపోలేదు. ఇటీవల ముస్తక్ అలీ క్రికెట్ టోర్నీలో హనుమ విహారీకి ఆంధ్ర జట్టులో చోటు దక్కలేదు. దాంతో హనుమ విహారీ చాలా మనస్తాపం చెందినట్టుగా కనిపిస్తుంది. తాను 3 ఫార్మాట్లలోనూ రాణించాలనేటువంటి ఉద్దేశంతో త్రిపుర జట్టుని ఆశ్రయించినట్టుగా చెప్పుకొచ్చారు. అంటే ఆంధ్ర జట్టులో ఉంటే T20 టోర్నీలకి తనకి చోటు ఉండడం లేదు అనే నిర్ణయానికి హనుమ విహారీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఏపీఎల్ జరిగింది. ఏపీఎల్లో హనుమ విహారీ రాణించాడు. ఓపెనర్గా వేగంగా రన్స్ సాధిస్తూ తన జట్టుని విజయ తీరాల వరకు తీసుకొచ్చాడు. అలాంటి హనుమ విహారీ హఠాత్తుగా ఆంధ్ర జట్టుని వీడుతూ ఆంధ్ర జట్టు మేనేజ్మెంటు వ్యవహార శైలి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ 3 ఫార్మాట్లలోనూ ఆడాలనుకుంటున్నాను కాబట్టి జట్టు మారబోతున్నట్టుగా చెప్పుకొచ్చినటువంటి అంశం మరోసారి సంచలనం అవుతుంది. అయితే ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు ఏ ఆరోపణలు చేశారో ఇప్పుడు హనుమ విహారీ అలాంటి సిట్యువేషన్ని ఎదుర్కొంటున్నారు. ఎవరో ఒకరి కోసం అంటూ హనుమ విహారీని పక్కన పెట్టేయడం వల్ల అతను మనస్తాపం చెంది ఆంధ్ర జట్టుని వీడే పరిస్థితి వరకు వచ్చేసింది. మరి ఇప్పుడు కూటమి నేతలు ఆనాడు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని తప్పు పట్టినటువంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీష్ చక్రం తిప్పినటువంటి తరుణంలో దీనికి ఏం సమాధానం చెప్తారు, దీనికి ఎలా కవరప్ చేసుకుంటారు, దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు అన్నది చాలా కీలకంగా మారుతుంది. రాజకీయంగా ఇప్పుడు హనుమ విహారీ ఉదంతం మరోసారి తెర మీదకి వచ్చినట్టు అయ్యింది.